హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో మీకోసం కేవలం రూ. 20 ఖర్చుతో మాత్రమే ఇంటిల్లపాదికి నోరూరించి గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ గులాబ్ జామ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేనైతే మా పిల్లలతో కలిసి సరదాగా ఈ గులాబ్ జామ్‌లు అయితే ప్రిపేర్ చేశాను. ఇవి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాలేండి. అంటే కొంతమంది చెప్తుంటారు కదా! ఈ గులాబ్ జామ్ పిండిలో వేరే వేరే పిండిలు కలిపితే ఈ గులాబ్ జాములు అనేవి పగిలిపోకుండా, ఇరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. లేకపోతే రావు అని అంటారు కదా! అదంతా ఏమి లేదులేండి. మామూలుగా మనం చేసే పద్ధతిలో చేసామనుకోండి, ఇలా కూడా బానే వస్తాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు మనం ముందుగా గులాబ్ జాముల కోసం గులాబ్ జామ్ పిండి అయితే తీసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఈ తీసుకున్న ఈ ప్యాకెట్‌ని ఇలా నీట్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మనం దీన్ని కొలత ప్రకారం తీసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! ఇక్కడైతే నాకు సహాయం చేయటానికి మా చిన్నోడైతే కూర్చున్నాడు. వాడు చేసే సాయం కంటే అల్లరే ఎక్కువ ఉంటది. సర్లేండి, దానంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గులాబ్ జాములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా 2 కప్పులైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఏ ఆయిల్ అయితే వాడుకుంటారో ఆ ఆయిల్‌ని కొద్దిగా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నిదానంగా చిన్నగా కలుపుకోవాలి. ఇందులో నేనైతే కొంచెం వంట సోడా అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే దాన్ని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఆయిలు, ఈ పిండి బాగా కలిసేటట్టు ఈ విధంగా నిదానంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్కువ వాటర్ ఏం పట్టవు, కొంచెం వాటరే పడతాయి. అందుకని చెప్పి మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మీరు ఇలా కలిపేదాన్ని బట్టే మీకు గులాబ్ జాములు అనేవి నీట్‌గా వస్తాయండి. చూసారు కదా! మనకు ఇక్కడ అర్థమవుతుంది కదా! కొంచెం ముద్దగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా కలిపేసిన తర్వాత పిండి మనం ఇరదీస్తే ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మరొకసారి మనం కలిపేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని ఒక 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దీనిపైన ఒక మందంగా ఉండే గిన్నె అనేది పెట్టుకోండి. మనం ఇప్పుడు పాకం చేసుకోవటానికి మనం కొంచెం మందంగా ఉండే గిన్నె పెట్టుకుంటే మనకు కొంచెం అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా! అందుకని చెప్పేసి మనం 4 కప్పుల వరకు అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ స్పూన్‌తో ఏస్తున్నాను. ఇంకా అది లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా కప్పునే ముంచేసి వేస్తున్నాను అన్నమాట. 4 కప్పులు షుగరు కరెక్ట్‌గా సరిపోద్దండి. ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా! 4 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత మనం షుగర్ ఎంతైతే తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. 4 కప్పులు షుగర్‌కి 4 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈ చక్కెర పాకం అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మా చిన్నోడు చూడండి, ఎప్పుడెప్పుడు రెడీ అవుతదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి హడావిడి చేస్తున్నాడు. ఇంక ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కలపాలి కదా! అందుకని చెప్పి మా చిన్నోడు కలుపుతూ ఉన్నాడు. మనకు ఈ చక్కెర పాకం అనేది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఈ పాకం మనకు కొంచెం వేలికి అంటుకుంటూ జిగురుగా వచ్చేటట్టు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇది రెడీ అయ్యేలోపు ఇందులోకి యాలకులు దంచి వేసుకోవాలి. నేనైతే ఒక 4, 5 యాలకులు దంచి వేస్తున్నాను. ఇది మా చిన్నోడే దంచుతున్నాడులేండి. అంటే హెల్ప్ చేద్దామని వచ్చాడు కదా! అందుకే వాడి చేత చేపిస్తున్నాను. ఇప్పుడు ఈ యాలకుల పొడిని ఈ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకుందాం. అంటే ఇది పాకం ఇంకా రెడీ అవ్వలేదు. చూసారు కదా! ఇలా చక్కగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారు కదా! కొంచెం జిగురుగా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనము స్టవ్ ఆపేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఉట్టిగా చక్కెర కరిగబెట్టేసి దించేస్తే మనకు పాకం అనేది సరిగా ఉండదు. ఇలా జిగురుగా వచ్చిందాక ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న ఈ గులాబ్ జామ్ పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసేసుకుందాం.
నేను ఒక్కదాన్నే చేస్తే లేట్ అయిపోద్దని చెప్పి నాకు 2 హెల్పర్స్ వచ్చేసారు. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ గులాబ్ జామ్ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి. పిల్లల చేత కూడా మనం అప్పుడప్పుడు పనులు చేపిస్తుండాలి. చేపిస్తేనే వాళ్ళకి దాంట్లో ఉండే కష్టం తెలుస్తుంది. ఇంకా అది తినేటప్పుడు కూడా వాళ్ళు చేతులతో చేశారు కాబట్టి ఇంకా టేస్టీగా అనిపిస్తుందన్నమాట. మా పిల్లలైతే కొంచెం ఈ చిన్న చిన్న పనులైతే చేస్తారులేండి. చూసారు కదా! మనకు చిన్న సైజులో బాల్స్ మొత్తాన్ని చుట్టేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుందాం. అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? లెక్కేస్తున్నాను అన్నమాట ఎన్నొచ్చాయనని. మా చిన్నోడు నాకెన్ని అని చెప్పి వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ లెక్కేసిన తర్వాత ఇప్పుడు నేను కిచెన్‌లోకి వెళ్ళి వీటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాను. దీనికోసం అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ గులాబ్ జాములు మనకు పర్ఫెక్ట్గా రావటం కోసం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము ఎక్కువ మంట మీద బాగా కొంచెం కాగనివ్వాలి. కొంచెం సేపు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనము మంట సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టిన తరువాత మనము ఈ గులాబ్ జాముల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసామనుకోండి, మనకు ఈ గులాబ్ జాములు అనేవి విరిగిపోకుండా లోపల నుంచి మనకు పర్ఫెక్ట్గా బాగా కుక్ అవుతాయి. మంట అస్సలు పెంచొద్దు, సిమ్లోనే వీటిల్ని మనము ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని ఇలా రౌండ్ గెంటితో ఇలా ఆయిల్ని తిప్పుకుంటూ ఉన్నారనుకోండి, ఈ గులాబ్ జాములు అనేవి మొత్తం ఈవెన్గా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. అలా కాకుండా మనం గరిటెతో ఎలా పడితే అలా తిప్పేసామనుకోండి, ఇవి విరిగిపోతాయి అన్నమాట. అలా తిప్పకుండా ఆయిల్ని మనం ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఇవి మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. అన్ని వైపులు కూడా చూసారు కదా! ఇలా మంచిగా మనకు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిల్ని తీసేసుకొని మనం చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు చక్కెర పాకంలో వేసేసి వీటిని కొంచెం అలా డిప్ చేయండి, సరిపోతుంది. అది కూడా చిన్నగా కొంచెం ఎలా పడితే అలా కలిపారనుకోండి, ఇవి మళ్ళీ ఇరిగిపోతాయి. చిన్నగా డిప్ చేసి వీటిపైన మూత పెట్టేసేయండి. ఇంకా మిగిలిన వాటిని కూడా మనం ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఒకేసారి వేసామనుకోండి, వీటికి స్పేస్ లేక కూడా ఇవి ఇరిగిపోతాయి. అలా కాకుండా మనం వీటిని ఫ్రీగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్పేస్ అనేది వీటికి బాగుండాలి, అప్పుడైతేనే ఇవి ఇరిగిపోకుండా బాగా వస్తాయి. వీటిని కూడా ఇలానే సేమ్ గెరిటతో ఆయిల్ ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి, ఇవి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసుకొని చక్కెర పాకంలో వేసేసుకున్నాం. అంతేనండి, ఇంకా స్టవ్ కట్టేద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు ఈ గులాబ్ జాములు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని గరిటెతో ఇలా చిన్నగా డిప్ చేయండి, సరిపోతుంది. ఇలా పాకాన్ని వీటిపైన బాగా ఇట్లా వేశారనుకోండి, బాగా మనకు ఈ గులాబ్ జాములు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు చూద్దాం. చూసారు కదా గులాబ్ జాములు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి. అంతేకాకుండా లోపల నుంచి కూడా మనకు జీరా పట్టేసి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పిల్లలకి అంతకంటే చాలా చాలా బాగా నచ్చిందన్నమాట. వీటి టేస్ట్ అలా ఉందన్నమాట. ఇంకా మనకు లోపల నుంచి జ్యూసీగా అదిరిపోయిందండి టేస్టు. చూసారా మా పిల్లల ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, అంత బాగున్నాయి. నేను చెప్పేది నిజమండి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ను కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.